మనకి ఈ దుస్థితి కారణమై ఎందుకు వచ్చిందనేది ఒకసారి ఆలోచన చేయాలి. మనకి సబ్ స్టేషన్ కార్మికులకి 13 నెలల జీతాలు, మనకి ఇది 4వ నెల. మన మిషన్ భగీరథ కార్మికులకి 4వ నెల. సంవత్సరం నుంచి జీతాలు లేకుండా కార్మికుడు పనిచేయాలంటే కనీసం వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి కూడా లేకుంటున్న పరిస్థితిలో మనం ఉన్నాం. దీని మీద అధికారులు ఒక్కరోజు మనం పనిచేసినో లేదో ఎమ్మడి అధికారులు వచ్చి మేము ఆన్ చేస్తామని చెప్పంటే కనీసం వాళ్ళకైనా ఉండాలి. ఎందుకంటే కార్మికులు సంవత్సరం నుంచి జీతాలు లేకుంటున్నారు. మరి వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అనే ఆలోచన లేకుండా వచ్చి అధికారులైనా మరి వాళ్ళు కూడా పైకి రిప్రజెంట్ చేయకుండా మేము ఆన్ చేస్తామనే మాట వాళ్ళకి ఎట్లా వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు కూడా మనం మిషన్ భగీరథ కార్మికులు కూడా 4 నెలల నుంచి జీతాలు లేకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరికి 4-5 ఊర్లు ఉంటాయి, కనీసం బండి లేకుండా నడిచే పొజిషన్ లేదు. రోజువారీ ఖర్చులకు కూడా, పెట్రోల్ కూడా ఖర్చులకు కూడా లేని పొజిషన్ లో మన కార్మికులు ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న కార్మికుల్ని జీతాలు ఇవ్వడం మర్చిపోయి మీరు ఎందుకు బంద్ చేస్తారనే ఆలోచనకు వచ్చిన అధికారులకు గాని, కంపెనీ వాళ్ళకు గాని, కాంట్రాక్టర్లకు గాని వీళ్ళందరూ కనీసం ఆలోచించి వెంటనే జీతాలు ఇచ్చే వరకు ఈ కార్యక్రమం, ఈ సమ్మె ఉధృతంగా ఇంకా మనం ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం అనే ఆలోచన రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి వెనకపోవని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.